అందుకే ఈసారి ఎట్లా చేసి మా ఎల్లో నిలబెట్టి గెలిపిద్దామని చూస్తాను నేను. ఈసారి నేను నిలబడతానే యువజన నాయకుడిని, అయితే యువత నాయకుడిని. ఏం చేస్తారు? నేను నిలబడదాం అనుకుంటున్నా. ఈసారి ఎర్రోడు కాదు నువ్వు కాదు, నేను నేను నిలబడతా. నేను మాత్రం ఈసారి నిలబడుతున్నా. నువ్వు కూడా పోటీ చేస్తావా? నేను కూడా పోటీ చేస్తా. ఒక్కింట్లోనే 4 పోటీ చేస్తారే. అరే గంట సేపు వీనికి ఫోన్ చేయబట్టి మహేష్ గారు ఫోన్ ఆడుతున్నాడు. అవి మహేష్ ఏడున్నావురా? గంట బిజీగా ఉంటావురా? అదే బిజీ వస్తుంది ఫోను. నేను సిన్సియర్ కింద ఉన్నారా? గోపాల్ గారిని కారు వచ్చింది. అంటే మీరు నాకన్నా ముందే సర్పంచ్గా పోటీ చేస్తారు, ఊళ్ళో తిరుగుతాడా ఏంది? బావా ఎటో పోతున్నావు? ఏదో బాబాడు అంత మంచిదేనా? అంతా మంచిదే బావా. 2 రోజుల నుంచి జనాభా లెక్కలు స్టార్ట్ అయినాయి కానీ మళ్ళా ఊళ్ళే స్టార్ట్ చేస్తున్నావు తిరుగుడు? ఏదో బామ్మారిది పోయినసారి ఓడిపోయినా కదరా, అంత ముందంటే గెలిచి మళ్ళీ కూడా పోటీ చేద్దాం తిరుగుతాను. అవు కానీ గోపాల్ గారి బండి గీడు ఉండదేంద్రా? అయ్యా నీకు తెలియదా బావా, ఆల్రెడీ ఎలక్షన్ స్టార్ట్ చేసిండు తిరుగుడు, దావతులు పెడుతుర్రు. అట్లా కాదురా బామ్మారిది, బావా నేను ఊరికి ఎంత మేలు చేసిండ్రా. నువ్వు ఎంత మేలు చేసినా ఇప్పుడు ఉన్న రోజులల్లా ఎవరన్నా పట్టించుకుంటుర్రా బావా? ఇప్పుడు పోయినసారి నేను పోటీ చేస్తా అన్నారా, పోటీ చేసిన. అవును బావా. మీ అక్క ఏం చేసిందిరా? వాళ్ళ పెద్దమ్మ కూతురు నిలబెట్టే సరే గెలిచింది. గెలిచే ఈసారి మళ్ళీ నాకు ఒక అవకాశం ఏదో తిరుగుదాం అనుకుంటున్నా బాబు. బావా ఒక ముచ్చట చెప్తా, నువ్వేమనుకోకే. చెప్పరా. పోయినసారి పోటీ చేసే పైసలన్నీ ఓడగొట్టుకున్నావు, మళ్ళీ ఈసారి అవసరమా బావా? మామ సర్పంచ్గా చేసే, ఎంపీటీసీగా చేసే, ఎంపీపీగా చేసే, ఇంకెందుకు బావా మీకు ఇవన్నీ? అంటే ఏందిరా, మేము రాజకీయంగా ఎదగద్దు అనుకుంటున్నావా ఏంది? లేదు బావా, నాకు ఒక విషయం తెలిసింది, ఏంటది? అందు గురించి ఇవన్నీ చెప్తున్నా. చెప్పురా. అయితే మీ తమ్ముడు రాజు ఉన్నాడు కదా, స్టార్ట్ చేసిండట నిన్న ఒక 20 మందికి దావత్ ఇచ్చిండని తెలిసింది బావా. ఏంది? నా సొంత తమ్ముడు 20 మందికి రాత్రి దావత్ పెట్టిండా? పెట్టిండు బావా. నాకు తెలియకుండానే. అవును బావా. నేను ప్రజల మనిషిరా. అది నాకు తెలుసు బావా. ఎర్రన్న అంటేనే ప్రజల కోసం పాటుపడే మనిషిరా. ఆ విషయం తెలుసు బావా. ఇప్పుడు అక్క వాళ్ళ పెద్దమ్మ బిడ్డ నిల్చున్న పెట్టింది పోయినసారి. ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు అక్క కూడా పోటీ చేస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అక్క కూడా పోటీ చేస్తుంది బావా. అందుకే ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి రాగానే సింగులు ఇట్టిట్టుకుంటా చూస్తుంది. వాడు నా తమ్ముడు రాజుగాడు కూడా ఏమంటలేడు. సరేరా, నేను ప్రజలను నమ్ముకుంటా, అంతకుముందు ఓడిపోయినా అంతకుముందు గెలిచినా, నువ్వు నాకు సపోర్ట్ చేస్తుంది లేకుంటే ఏందిరా? బావా నా సపోర్ట్ ఎప్పుడు నీకేనే. నమ్మన్నారా? నన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతావు బావా? నువ్వు నువ్వు ఇంటికి పోతున్నావా? ఇంటికే పోతున్నావు బావా. నేను గిరి దాకా పోతాడు. మహేష్ గారికి ఫోన్ చేసిన ఆ సెట్ కిందకి రమ్మన్నా. మంచిది బావా, పోయా మరి. వాంతో మాట్లాడి మళ్ళీ ఇంటికి వస్తా. మంచిది బావరా. హలో మహేష్, అయ్యా మీ పని ఉన్నదా? సిరిసరి గారికి అత్తలేవారా? నేను సెట్ కింద కూర్చుంటా. అన్నా బాలన్నా, అన్నా బాలన్నా నమస్తే. నమస్తే నమస్తే. ఏం తమ్మి అంత బాయనా? అంతా మంచుకున్నా. మంచుకున్నావే? చాలా రోజులు ఇట్రా ఇక్కడ కూర్చో. ఏమి లేదే. ఏమైంది? ఆడు మహేష్ గాడు ఫోన్ చేసిండు. చెట్టు కింద సిద్ధ కింద కూర్చుంటా అన్నాడే. ఇక నడుచుకుంటా వస్తానా, మళ్ళీ ఏదో పని ఉన్నదట. అన్న అప్పటికిట్టే కలుతాంది మధ్యాహ్నం గిట్ట అంటాడు. ఇంకానా బాలంటే మంచిగానే? వాడు మహేష్ గాడు అట్లే పోతాడు, రమ్మంటే రాడు, టైంకు వాడు దొరకడు. ఏం చేయండి, ఎవరిని నమ్ముడు ఏందో తెలుస్తలేదు. మరి ఈసారి మళ్ళా నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటానని. మరి నువ్వు ఏమన్నా సపోర్ట్ ఇస్తావా లేదా? అరే నీ మొన్న మీ మరదలే నీ మీద గెలిచే నువ్వు గట్టెట్లా మళ్ళా నిలబడతా అంటున్నావే?
సరే మొన్న మరదలు నిలుచుని మరదలు గెలిచింది. ఇక మరి అంత రాజకీయ కుటుంబం కానీ బాపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఒకసారి సర్పంచ్. ఎప్పుడు మీరే ఉండబడతారు. మీరు ఏమన్నా అనుకోర్రి తమే, మీరు ఏమన్నా అనుకోర్రి, నేను మాత్రం ఈసారి నిలబడుతున్నా. ఈసారి నువ్వు ఏమన్నా అనుకోయే, నేనే పోటీలు ఉంటానే అన్న నీ దండం పెడితేనే ఈ ఒక్క అవకాశం వేరే నాకు, ఎందుకంటే మొన్న ఓడిపోయాను నా మరదల మీద. అందుకే నిన్ను ఈసారి ఊకోమంటున్నా తమ్మి. నిన్న మొన్న వాళ్ళు ఓటు అవుట్ తిరుగుతున్నట్టారు, జనాభా లెక్కలు తీసిండు. వీళ్ళకే వస్తట్టే ఉన్నారు. ఇటు నవంబర్ కదా, ఈ డిసెంబర్ సర్పంచ్ లెక్క వస్తున్నాయి. డిసెంబర్ వస్తట్టే ఉన్నాయి. కానీ అదే కదే మన ఓటర్ లిస్ట్ కూడా తయారు చేసుకోపోతుంది కదా వాళ్ళు. ఏం సంగతి మామ? ఏం సంగతి చెప్పి. ఊళ్ళో రాజకీయాలన్నీ ఇన్నే నడుతున్నట్టున్నాయి. పెద్ద భవనం ఊళ్ళో చెప్తుండు, రాజభవనం ఇంటెనకే చెప్తుండు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. మన ఇంట్లో ఉన్న రాజకీయాలు బయట లేవు మాము. నేను సర్పంచ్ చేసి, ఎంపీ చేసి, మండల ప్రెసిడెంట్ చేసి, మొన్న దాకా చేసేసిన ఒక జడ్పీటీ సేవలు పోయినా కాదురా. ఏమన్నా కానీ నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావురా? ఇక నేను ఎవరికి సపోర్ట్ చేస్తానే నువ్వు చెప్పు. నీకంటే ముదురు లెవెల్ అని ఉన్నాడా రాజకీయంలో మన ఊర్లే? చెప్తా బిడ్డ కదే, అందుకే అడుగుతున్న ఉద్దేశం ఉంటే ముందుకు చెప్పు. లేవని చెప్పినాక మాట కాదు. నీ మాట నా మాట మామ. మా పెద్దోళ్ళకి బాగా ఉపలాటం ఉన్నదిరా. మరి నేను చేసినా కదా, నాయనకన్నా కొడుకు చేయాలి వద్దా? చేయాలా మామ? అందుకే ఈసారి ఎట్లా చేసి మా ఎల్లో నిలబెట్టి గెలిపిద్దామని చూస్తాను నేను. ఏ గతగానే బాపు, అన్న ఒకసారి సర్పంచ్ నిలబడ్డాడు, ఒకసారి ఓడిపోయిండు. ఈసారి నేను నిలబడతానే. ఇదేందులో ఇంటనే చిచ్చు పుట్టిందో. అరే నేను నిలబడ్డా ఒకసారి, అన్న ఒకసారి నిలబడ్డాడు కానీ వాడు గెలవలేవాడు, గెలవని రాదు. ఏమైంది? ఒకసారి గెలిచిండు, ఒకసారి ఓడిపోయిండు. ఈసారి నేను నిలబడి నేను గెలుస్తా. ఇంకా లేదా టైం సర్పంచ్ ఎంపీ వస్తాయి, ఇంకేమైనా వస్తాయి. అలా నిలబడి సర్పంచ్ గెలుచుకోవాలని గెలిపిస్తుందా వాళ్ళ ఇంట్లో? సర్పంచే కావాలి. అది ఇంటికెళ్ళి పదవి పోదురా. నేను ఈసారి నిలబడతా. ఏమో మరి మీ ఇష్టం. మరి రాని పెద్దలు వచ్చాక అడుగుతామని సంగతి ఏందో అడిగి చెప్తాను మామ. అయ్యా ఇప్పుడు మీ ఇంట్లోనే గిట్ల స్విచ్ లేగితే బయట సందు కదా? ఏం చేయలేదు మాకు. నువ్వు మెల్లగా నారాయణ కంగి పుల్లలు పెట్టుకొస్తున్నావు బాబు. ఏంద్రా నేను యువజన నాయకుడిని, అయితే యువత నాయకుడిని. ఏం చేస్తారు? నేను నిలబడదాం అనుకుంటున్నా. కొద్దిగా తాగుతారు, తెలంగాణ ఓటేస్తారు. నీ యువజనకి యువజన అన్ని పోతాయి. మేము ఇక్కడ యూత్ అయితే అన్నం తప్పుకోమను. పులి పులి లెక్క నిలబడతా. ఒక్క నిమిషం ఆగుతారా? ఆగుదాం. ఎంతమంది ఎన్ని దావతులు ఇచ్చినా, ఎంతమంది దగ్గర ఎన్ని పైసలున్నా ఈసారి మీ పప్పులే ముడకవు. ఎర్రోడు ఓడిపోయింది. అవే మామ, ఏందో చెప్పు. ఎర్రోడిని నిలబెట్టినాం, ఓడిపోయిండు. ఓడిపోయిండు. సరే, నా అక్క బిడ్డ నిలబెట్టినాం, అది గెలిచింది. ఎట్లా గెలిచింది? నా చేతుల 20 మహిళా సంఘాలు ఉన్నాయి, గెలిపించింది నేను. నీ యూత్ వానికి రాదు, నీ పైసా వానికి రాదు. ఇక తమ్మి, నీ పప్పులే ఉడికాయి నా దగ్గర. ఈసారి ఎర్రోడు కాదు, నువ్వు కాదు, నేను నిలబడతా. వచ్చిందండి వయ్యారి. నా చేతిలో 20 మహిళా సంఘాలు ఉన్నాయి. ఎట్లా గెలవా? నా చెల్లెనే గెలిపించింది దాన్ని. ఈసారి ఎవ్వరిని నిలబెట్టలేదు, నీ అవ్వ తగ్గలేదు. నేనే నిలబడతా ఈసారి. నేను యువ నాయకుడిని, నేను నిలబడతా. బాపు, నాకు 10,000 రూపాయలు కావాలి. రాత్రి మా యూత్ పురాణాలు అందరికి దావత్ ఇయ్యాలి. నువ్వు యూత్ అయితే నీ దగ్గర 10,000 కూడా లేవు. నాకు 10 పైసలు అవసరం లేదు. ఫ్రీగా వస్తారు. ఒక్క ఫోన్ కొడితే అందరు వస్తారు. ఇట్లా గుద్దిపోతారు. నేనే గెలుతా మామా. ఈసారి నేనే నిలబడతా, ఏదేమన్నా గానీ. నీకు ఏడ నిలబడతా, నిన్న వాళ్ళు గెలిపిస్తారు, వేస్ట్ గా ఖరాబ్ అవుతాయి. ఈసారి మేమే నిలబడతాం. నీ పైసా వనికి రాదు, నీ యూత్ వనికి రాదు. అరే తమ్మి, నీకు కూడా చెప్తున్నా, ఈసారి ఏదేమైనా సరే నేనే నిలబడతా, గెలిచి చూపిస్తా. ఎర్రోని పెండ్లామని చూపిస్తా. అన్నా నరసన్న ఏడున్నావే? ఒక సిరిచెట్టుకి దాడు మహేష్ ఉంటున్నాడు, ఆడలేడు. ఆ యాదన్న కలిసిండే, ఆయనతో మాట్లాడినా. అట్లే రాగా బాలన్న కూడా కలిసిండు. ఇంటికి వస్తానన్నా, ఇంటికి రా, కొద్దిగా రాజకీయం గురించి మాట్లాడుకుందాం. సరే సరే వస్తున్నా, ఇక్కడ నేను ఇంటి దగ్గర.
ఏమంటే మామ తప్పేమన్నా మాట్లాడినా? తప్పేం లేదు కానీ ఎలక్షన్ రాని బిడ్డ, నోటిఫికేషన్ రాని. ఎటు వచ్చిన బిడ్డ అంత బాగేనా? రా, వస్తాను వస్తాను కదా, నువ్వు అన్నంతనే వస్తాను. అన్న నమస్తే. వచ్చిన గంత మర్యాద ఎందుకు కూర్చో. ఎందుకు అనుకున్నావు? కొన్ని మనుషులు దెబ్బాయి. అబ్బా మామారిది చెట్టు కింద కలిసిన కావచ్చు ఇప్పుడు దాకా తిరుక్కుంటా వస్తున్నారా? వాడు చెట్టు కాడికి వస్తాడు కలవలే. మన యాదన్న కూడా కలుతాడు కలవని బాలన్న కలిసి మాట్లాడినా, ఆయన కూడా పోటీ చేస్తాడు. అవునవును, నాకు నిన్ననే చెప్పిండు. నీతో అందాం అనుకున్నా గానీ ఇక మనకి ఇప్పుడు బీసీ వస్తుందా ఎస్సీ వస్తుందా అనేది తెలియదు కదా బాబు, జనరల్ వస్తుందా అనేది, అందుకోసమే సైలెంట్ కూకున్నా. సరే కానీ తమ్ముడా, మరి ఈసారి జోరుదారుగా తిరగాలరా. మంచి కూడా పోయినసారి ఓడిపోయినాం కదా, మరి ఈసారి గెలవాలి. మళ్ళా పోటీ చేద్దాం అనుకుంటాను. అరే నువ్వు యువ నాయకునివి, ఓ యూలో చదువుకున్నావునివి, మరి ఎలక్షన్ కన్నా ముందే రేపటి నుంచి మీరు ఊళ్ళే ఎర్రన్నకు ఓటేయాలి అని చెప్పి తిరగాలి. అన్నా నేను ఓయిలా బీటెక్ చేసి వచ్చిన, నేను ఈసారి ఎలక్షన్లో నిలబడదాం అనుకుంటున్నానే. నీకెందుకురా, నువ్వు చదువుకోవాలి కానీ రాజకీయం ఎందుకురా? బాపు అంటే రాజకీయంలో ఉన్నాడు, ఆయన చూసి నేను నేర్చుకున్నా. నీకెందుకు తమ్మి? నేను యువ నాయకుడినన్న, ఉడుకు రక్తం యూత్ ఇది. అబ్బా నీకోటి చెప్తానే, చెప్పరా? ఏమనుకోకు. నువ్వు మొన్న నిలబడ్డావు కదా, ఇది వరకు వస్తే సర్పంచ్ అయినావు కదా, ఈసారి నేను నిలబడతానే. నువ్వు కూడా తీసుకుంటావా? నువ్వు ఏంటి ఇంట్లోనే ఇద్దరు పోటీకి తయారయ్యారు, ఇంకా బయట వాడినిరా ఏంది? నువ్వు కడుకోసారి ఇట్లా అంటావు, నీ మాట ఏమింది చెప్పరాదు. ఏందే చల్లకొచ్చి ముందు దాచినట్టుగా. కాదు నువ్వు ఎంతసేపు చెప్తుంది కానీ అవ్వా మడవలని వచ్చి పడు కాబట్టి. అవునే నడుసన్నా, ఎట్లా నడుస్తుంది ఊళ్ళో రాజకీయం? ఏంది అవ్వ ఎవరు దొరకలేదే, పొద్దుగాల నుంచి పోయి తిరిగినా. బామ్మది గారు చెట్టు కింద కలిసిండు, ఇక అందుకే అంత ఇంట్లో మనసులో పడతలేదు. నీతో కూర్చుంటానన్నా ఇంత ఏదైనా ముచ్చట్లు చెప్తావు, తమ్ముడు ఎట్లా గెలుచుడు ఏంది అనేది అనుకుంటామని నిన్ను పిలిచిన. వాడు చెట్టుకింది రాజుగారు కూడా పోటీ చేస్తాడు కానీ, మరి నువ్వేమనుకుంటున్నావు ఈసారి? నేను కూడా రాజకీయంలోకి దిగి ఒకసారి చేద్దాం, నామినేషన్ వేసి గెలిచి రాజకీయం చేయాలనుకుంటున్నా. ఎదలేదు, నువ్వు కూడా రాజకీయంలో దిగుదాం అనుకుంటున్నావా? ఒకసారి చూస్తే కూడా జనాలలో అవగాహన తెలుస్తుంది, కొద్ది అభిమానం కూడా పెరుగుతుంది. బాపుకి ఇన్ని ఏళ్ళు చేసిండు, ఆయన కడుపు పుట్టినందుకు నేను ఇక ఈ నమ్ముకొని, ఈ పెన్నుని నమ్ముకొని ఇంత చదువు చదివినా ఒక్కసారి సర్పంచ్ అయింది. పోయినసారి ఏదో కర్మగాలి ఓడిపోయినా, పైసలు ఖర్చు పెట్టినా కూడా. ఇక ఈసారన్నా మళ్ళీ పోటీ చేసి గెలుతామని ఆలోచనతో నిన్ను పిలిచి నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అనుకుంటే అబ్బా నువ్వు కూడా పోటీ చేస్తా అంటే గమ్మత్ అనిపిస్తాడు నాకు. చేస్తే ఒకసారి చూద్దామని, రాజకీయాలు పోతే కూడా కొద్దిగా లాభం నష్టమో తెలుస్తుంది కదా. చాలా పెద్ద పెద్ద పోస్టర్లలో టీవీలలో వస్తారు కదా. తమ్మి మీ నిర్ణయం వద్దు, నువ్వు సర్పంచ్ వద్దు ఏవద్దు, నువ్వు మంచిగా చదువుకో, ఓ వకీలు అడ్వకేటుగా సమాజానికి ఉపయోగపడుతావు. బాపు రాజకీయ నాయకుడు కూడా సమాజానికి సేవ చేసిండు, నేను సమాజం కోసమే సేవ చేస్తున్నా. ఎర్రన్న అంటే మీరు ప్రజల మనుషులు అందరికీ ఎరికేరా. మీరు నాకు సపోర్ట్ చేయాలి ఇంట్లో ఉన్న తమ్మును, కానీ మేము పోటీ చేస్తామంటే ఇదేమన్నా పద్ధతేనారా తమ్మి? అవునే నరసాన్న, మీరు ఒక్కిట్లా నలుగురు ఇట్లా అనుకున్నాక బయటోనికి ఎట్లా ఓటేస్తారు? అందుకే నేను ఎలక్షన్లో దిగుతా, మీరు అందరు నాకు సపోర్ట్ చేయరు, మీ ఎర్రన్న కూడా కొడదాం. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? నన్ను కొడతాడు సార్ చెప్పిన మళ్ళా అంటే దుడ్డు నారే అన్నాడు. ఎవరు నర్సే పొరపాటు నచ్చింది అన్న ముచ్చట. ఎందుకంటే పోయినసారి ఓడిపోయినా కదా, అదే రంజు పెట్టుకున్నాడు, అందుకనే ఓడిపోయాడు అన్నాడు. కానీ నువ్వేందే చేతులు తీసుకుంటాను? ఏం లేదయ్యా, చిన్న మరిది వస్తే ఇంకా చిన్నోడే, చదువు ఫ్యూచర్ మంచిగా ఉంది. ఆయన చూస్తే బైకాడ్ ఎప్పుడు బిజీ కదా. ఇక మామ చేసి ముసలోడు అయిపోయాడు. నువ్వా ఒక్కసారి ఓడిపోయినావు,
అదే ఇప్పుడు అన్న కూడా అదే ఇప్పుడు కూడా ఓడిపోతాం అంటాడు. కాదయ్యా, నువ్వు ఓడిపోయినవన్న బాధని నేను నిలబెడతానయ్యా. మా చెల్లెని నిలబెట్టిన, గెలిపించి చూపించిన. నా చేతిలో మహిళా సంఘాలు ఉన్నాయి ఎన్నో, ఆడోళ్ళదే గెలుస్తుంది. మరి పోయినసారి నీ మొగ నిలుచున్నప్పుడు ఏ సంఘాన్ని పెట్టబోతుంది? అదంతా కాదయ్యా, ఈసారి నేను నిలబడతానయ్యా. నువ్వు నిలుచుంటావే? అవునయ్యా. అంటే వీరిద్దరు అనుకున్నారా? చిచి కాదు, వాడు నాకు పోటీకి వస్తా అంటుండు. వాడు నా తమ్ముడే, నాకు సపోర్ట్ చేస్తలేడు, పోటీకి వస్తాడంట నాకు. ఏందిరా నీ మనసులో మాట చెప్పురా బావా. నువ్వు నారదుని చెప్పు. చెప్తా బావా, చెప్పురా. ఏమనుకోకు. ఇగో ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. నీ పెద్ద తమ్ముడు ఒక లెక్క, నీ చిన్న తమ్ముడు ఒక లెక్క. వీళ్ళిద్దరు మంచి వాళ్ళు రా, నా తమ్ముడు కనిపించింది బావా. మా అక్క ఆగు, నేను చెప్తుంటారు వాళ్ళ ముద్ర మర్చిపోవాలి. మా అక్క ఒక లెక్క. నువ్వేమన్నా అనుకో బావా, ఈసారి నేనే పోటీ చేస్తా బావా. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? మీ అందరికి తలో పేటిస్తా, నాకు సపోర్ట్ చేయి, గెలిపి. తమ్మి, మీ మగోళ్ళు సీసా మూత తీసిరంటే మర్చిపోతారు. మా ఆడోళ్ళు అట్లా కాదు, ఒక్కసారి మాట ఇచ్చిరంటే నిలబడి తీరుతారు. ఏమయ్యా, ఎవ్వరు ఏమన్నా మాట్లాడండి, ఈసారి నేనే నిలబడతా, గెలిచి ఎర్రోని పెళ్ళామని చూపిస్తాను సత్తా. అరే రమేష్, సార్ చెప్పిన సాధారణ అంటే దుడ్డపల్లి నాదన్నట. ఏదో రాలా బామ్మది మాకు సపోర్ట్ చేయని వాళ్ళు చెప్తే నేనే నిలబడతాను. నువ్వు అంతా నా కన్నం కూడా పెట్టి పోయినావు, నువ్వు వెళ్తావురా. చూడు ఉత్తరం రాలే పోండు కూడా ఉండు. మీరే కరెక్ట్ లేదు, అందుకే నేను కూడా నిలబడతా అంటున్నా. అందరు కవర్ చేస్తా నా కొడుకు. మామ, నేను మీ మీద పోటీకి ఎత్తలేను మామ, మీరు కరెక్ట్ లేరని నేను నిల్చుంటా అంటన్నా. నీ సపోర్ట్ నాకు కంపల్సరీ ఉండాలి మామ. నీ శిష్యుని అనుకో మామ. నేను అనుకుంటా కూడా నీకు చెప్తాన్నా, అనవసరంగా నిలబడి ఓడిపోయి పరువు తీసుకోకు, సైడ్ తప్పుకో. ఈసారి నాదే విజయం, నేనే గెలిచి తీరుతా, ఎర్రోని పెళ్ళాం అనిపించుకుంటాను. ఇక మీరు అంత ఊకర్రి, మీరే సపరేట్ ఊకర్రి. ఈసారి నేనే నిలబడతా, నేనే సర్పంచ్. అన్న మీతోటి కాదే, విద్య నేర్చుకున్నోడు ఎంత మంచిగా ఉంటాడో బయట ప్రపంచానికి తెలుసు. మీరు తక్కువ చదువుకున్నారు. అన్న వ్యవసాయం పనులు చూసుకుంటాడు. ఇదివరకు నువ్వు రాజకీయం చేసినావు, మన బాబు రాజకీయం చేసిండు. ఇప్పుడు నేను దిగుతా, మనదేందో మన బాబు పేరేందో నిలబెడదామే. ఇగో అయ్యా, అదంతా కాదు. ఇప్పుడు నా చేతి కింద మస్తు మంది ఆడోళ్ళు ఉన్నారు. ఆడోళ్ళు చెప్పినట్టు మొగోళ్ళు వింటారు. ఈసారి నేనే గెలుస్తా. నీకు మస్తు టైం ఉంది, నువ్వు ఆగు. అరే ఆగుండ్రే, ఒక్కింట్లోనే నలుగురు పోటీ చేస్తారే.